కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? నిస్వార్థపరుడండి. ఆ! ఆయన తోచిన విధంగా ఆయన చేస్తున్నారు. ఓకే. కల్లా కపటం లేని మనిషి. ఓకే. అంతా బాగుంది. సో డిప్యూటీ సీఎంగా ఎలాగా ఉంది ఆయన పనితీరు గెలిచిన తర్వాత? ఏమండి గెలిచిన తర్వాత బాగానే ఉంది. కాకపోతే ఆ! నేను ఆయన అనే అంత మనిషిని కాదు. అనుభవం తక్కువ ఆయనకి. అవును, అది కాకపోతే కరెక్టే. మేధాశక్తి ఎక్కువ. కానీ ఆయన పదవి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతారన్నారు కొంత. అది ఏమండి ఆ! ఇప్పుడు ఆయన పదవిలోకి రాకముందు సైన్ చేసిన సినిమాలు అవి. అవును. ఆయన ప్రమాణ స్వీకారం రోజు కూడా చెప్పారు, అవునులే. నేను ఇప్పుడు దాకా సైన్ చేసిన వరకు చేస్తాను, తర్వాత నీకు చేయను ఓకే. అని చెప్పారు. అయ్యే పూర్తి చేస్తున్నారు తప్ప ఇక కొత్త వాటికి ఏమైనా పెట్టారండి? కొత్త మరి ఎవరు దేనికి పెట్టలేదండి. మరి ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారు మన రాష్ట్రంలో మీరంటే? అది చెప్పాలంటే ఆయన పల్లెటూర్లు తిరిగి తండాలు తిరిగి చాలా ఒక ఏరియాకి ఆ! అసలు వాళ్ళకి కరెంట్ అంటే ఏంటో తెలియదు. అవునవును, నేను చూశాను. అవును. అటువంటి ఏరియా తన సొంత డబ్బుతో కొండకు లోయల్లో ప్రాంతాల్లో కరెంట్ తీసుకొచ్చి అలా కంట్లో వెలుగు చూపించాడు. ఇన్ని చేసినా కూడా ఆయన విమర్శించే వాళ్ళకి, వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? అంతా ఆయన అంటే చూసుకుంటాడు. చివరికి ఒక్క మాట మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? ఇద్దరు సూపర్ అండి. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్కి అంత రాజకీయ అనుభవం లేదండి. ఓకే. కాకపోతే చంద్రబాబు నాయుడుని పట్టుకొని కొంత నేర్చుకుంటే మంచిది. ఆయనే చెప్తున్నారు ఆయన అనుభవంగా నేను నేర్చుకుంటున్నానని. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన రాష్ట్రానికి. ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది ఆయన పనితీరు? ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత ఆయన బాగా నెరవేర్చుకోవాలి. ఓకే. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు డెవలప్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా తెలుగుదేశం జనసేన పార్టీలో వచ్చేసి మొత్తం జనసేన తెలుగుదేశం కుమ్మడి మీద జరిగిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల అనుభవం. ఆయన గురించి కొత్తగా అడగను. ఈయన కొత్తగా వచ్చారు కాబట్టి ఈయన వరకు ఎలా ఉంది ఈయన పనితీరు అంటే? పర్వాలేదు, ఓ మాదిరిగా మంచిగానే ఉంది. సినిమాలు చేసుకుంటా ప్రజలు గాలికి వదిలేసి ఆయన హ్యాపీగా తిరుగుతున్నారు, పదవి వచ్చాక అన్నారు కొంతమంది. ఆయన వృత్తే సినిమా వృత్తి, అవును. అక్కడి నుంచే రాజకీయంలోకి వచ్చినారు. అవును. కాబట్టి మొట్టమొదటి నుంచి వచ్చిన వృత్తిని అయితే పోగొట్టుకోలేడు కదా ఎవరైనా మటుకుని. ఓకే. చంద్రబాబు నాయుడు అంటే మొట్టమొదటి నుంచి రాజకీయం మీద ఉన్నాడు కాబట్టి ఆయన రాజకీయం వదులుకొని సినిమాలు చేయమంటే చేస్తాడా? చేయలేదు. జనాలు ఆదరించాలి. అయితే బాబాయ్ కొంతమంది ఆయన్ని వ్యక్తిగత జీవితం గురించి ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే వాళ్ళకి ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఉంటది. ఓకే. అంతవరకైనా ఒక మనిషిని ఎత్తి చూపెట్టేటప్పుడు 4 చేతులు మనకు కూడా కూడా చూపిస్తూ ఉంటాయి మన ఎలాంటి అనేది. అదేలే. అది నేర్చుకుంటే పర్వాలేదు. మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే చివరిగా పవన్ కళ్యాణ్ గారి మీద? పర్వాలేదు, గవర్నమెంట్ మంచిగానే ఉంది, రాజకీయం బాగానే చేస్తాడు. కాకపోతే కొంచెం ఓవర్ స్పీడ్గా పోయి టాకింగ్ చేస్తుంటాడు. కంట్రోల్గా ఉంటే పర్వాలేదు. థ్యాంక్స్.